వాళ్ళిద్దరికీ ముందే తెలుసు. ఆ విషయం మీకెలా తెలుసు? జాతీయ మీడియా ఆనాడే రాసింది. అంటే ఎప్పుడు? 2024 జూలై 8న. ఏమని రాసింది? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఫాస్ట్ ట్రాక్లో పడింది, దీనికి చంద్రబాబు నాయుడు అనుమతి కూడా లభించింది అని రాసుకొచ్చింది. ఆనాడు అదే వార్త రాసిన మరో జాతీయ పత్రికా కార్యాలయంపై పచ్చమూకలు దాడి చేశాయి. అబద్ధపు వార్తలు, తప్పుడు వార్తలంటూ కార్యాలయం తగలబెట్టాయి. ఇదంతా బ్లూ మీడియా కుట్ర అంటూ లోకేష్ బాబు గారు ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే ఆఖరికి ఏమైంది? ఆ వార్తే నిజమైంది. ప్రైవేటీకరణ ఆగేది లేదని తేలిపోయింది. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, అచ్చంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తేల్చేసింది. ప్రైవేటీకరణపై తగ్గేదే లేదని పేపర్పై రాసి సంతకం కూడా పెట్టేసింది. దాదాపు 4 ఏళ్లుగా పోరాటం చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మరింత ఆందోళనలో పడ్డారు. ప్యాకేజీ ఇచ్చారు, ఆదుకుంటారు, ప్రైవేటీకరణ ఆగుతుందని మనసులో ఎక్కడో మినుకుమంటున్న ఆశలు కూడా ఆవిరైపోయాయి. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నోరు మెదపడం లేదు. అధికారంలో ఉన్నా, కావలసినంత బలమున్నా కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేయటం లేదు. వాళ్ళెందుకు చేస్తారు సార్? మెటల్ స్టీల్ ప్లాంట్కు ముడి ఖనిజం ఇవ్వాలని మోడీని కోరిన బాబు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును కోరుకుంటారంటే ఎవరు నమ్ముతారు? ఒక్క ఎంపీ ఉంటే ఢిల్లీని గడగడలాడించేస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారో, ఎప్పుడొస్తారో, వచ్చినా ఈ విషయాన్ని పట్టించుకుంటారో పట్టించుకోరు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆయన అప్పుడప్పుడు ఆన్ అవుతూ ఉంటారు, ఎక్కువ టైం ఆఫ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆఫ్లో ఉన్నారు. ఆయన ఆన్ అయ్యేది ఎప్పుడు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందించేది ఎప్పుడు? ఇలాంటి ప్రశ్నల మధ్య కార్మికులు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు బాబు, పవన్, పురంధేశ్వరి కూటమిగా సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో ఆగదని కేంద్రం తేల్చేసింది, నిజమా కాదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, కేంద్రం ఇచ్చే ప్యాకేజీలతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని మీకు ముందే తెలుసు, అవునా కాదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3, ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం తేల్చిన బాబు, పవన్ కిక్కురుమనడం లేదు, నిజమా కాదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4, అధికారంలో ఉన్న, ఎన్డీఏలో కీలకంగా ఉన్న ప్రైవేటీకరణ ఆపే ప్రయత్నం చేయటం లేదు, అవునా కాదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5, అటు వీఆర్ఎస్, ఇటు కాంట్రాక్టు కార్మికుల తొలగింపుతో కార్మికుల మెడపై కత్తి వేలాడుతోంది, నిజమా కాదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6, ప్లాంట్ అమ్మకానికి బాబు ఓకే చెప్పారని జాతీయ మీడియా ఆనాడే రాసింది, అవునా కాదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7, ఆ కక్షతోనే విశాఖలో దక్కన్ క్రానికల్ ఆఫీసుపై ఎల్లో మూకలు దాడి చేశాయి, నిజమా కాదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8, ఒక్క ఎంపీ బలమున్నా ప్రైవేటీకరణ ఆపేస్తానంటూ పవన్ కార్మికులను వంచారు, అవునా కాదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9, ప్రైవేటీకరణపై కేంద్రంతో కొట్లాడుతానని ఎన్నికల్లో ఓట్ల కోసం బాబు శపథం చేశారు, నిజమా కాదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10, విశాఖ స్టీల్ను పక్కన పెట్టి మెటల్ స్టీల్కు ముడి ఖనిజం ఇవ్వాలని మోడీని బాబు కోరారు, అవునా కాదా? కూటమి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. కార్మికులు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు కూటమి సమాధానం చెప్పాలి. రైట్. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆందోళనకరమైన వార్త నిన్న అందింది. అంతకంటే ముందు గతంలో నేను చెప్పాను, ఇది ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది అనడానికి అనేకమైనటువంటి కారణాలు కనిపించాయి. జాతీయ మీడియా ఆ రోజుల్లోనే రాసింది. ఆ వార్త కూడా అప్పట్లో నేను చూపించాను. మళ్ళీ ఒక్కసారి నేను జూలై 8, 2024కి వెళదాం మనం. ఎందుకంటే అక్కడి నుంచి మొదలు పెట్టకపోతే కార్మికుల జీవితాలు రోడ్డున పడతాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పేటటువంటి మాటలతో, గాలి మాటలతో, ఉత్తుత్తి కబుర్లతో కాలం వెళ్ళబుచ్చుతూ పోతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం అనేది పూర్తిగా కనుమరుగై చరిత్రలో కలిసిపోతుంది. ఎస్, జూలై 8, 2024న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసిన ఒక నెలలోపే
ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ ఆంగ్ల దినపత్రిక ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ ఒక వార్తను రాసింది. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. నాయుడు లైక్లీ టు సపోర్ట్ ప్రైవేటైజేషన్, RINL's sale may be fast-tracked. Disinvestment pending since Union Cabinet gave its nod in 2021. Andhra Pradesh government led by Telugu Desam Party is likely to support the centre's plan for strategic disinvestment of Rashtriya Ispat Nigam Limited, also known as Vizag Steel, to revive its fortunes, TDP sources said. ఇక పూర్తిగా వార్తంతా చదివితే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటీకరణకు మద్దతు ఇస్తున్నారు అని టీడీపీ సోర్సెస్ చెప్పినట్టుగా ఆ రోజు ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ ఒక వార్తను రాసింది. చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తోనే ఇది జరగబోతోందనేది ఇందులో క్లియర్గా ఉన్నటువంటి సారాంశం. మరి ఆ రోజు ఈ వార్తని ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తలు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంగ్లీష్ మీడియం వద్దంటారు ఇప్పటికైనా అర్థమైందా మీకు? ఇట్లాంటి వార్తలన్నీ అక్కడే వస్తాయి. కేంద్రంలో ఏం జరుగుతోంది, ఒక్కొక్క స్టెప్ ఎలా పడుతోంది, మనం ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మన పిల్లలు ఇలాంటి వార్తలన్నీ తెలుస్తాయి. ఇవి పచ్చ మీడియాలో వచ్చే వార్తలు కావు, పచ్చ పత్రికల్లో వచ్చే వార్తలు కావు, ఆంగ్ల దినపత్రికల్లో వస్తాయి. నేషనల్ మీడియా ఇలాంటివి రాస్తుంది. ఇంగ్లీష్ మీడియం కానీ చదివి ఇంగ్లీష్లో కొంచెం తెలివితేటలు సంపాదించుకున్నారంటే ఇలాంటి వార్తలన్నీ చదివి చంద్రబాబు నాయుడు గారిని నిలదీసేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకి ఇంగ్లీష్ మీడియం వద్దు అని అంటారు. సరే, వద్దంటే వద్దన్నారు. ఇప్పుడు ఇంకొకటి, ఇది దక్కన్ క్రానికల్. ఆ మరుసటి రోజే జూలై 9th ఇది దక్కన్ క్రానికల్ ఒక వార్త రాసింది. ఇది ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్, గుర్తుపెట్టుకోండి సార్. ఇది దక్కన్ క్రానికల్ ఒక వార్త రాసింది. ఏ రాసింది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డస్ ఏ యూటర్న్ ఆన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్. ఈ వార్త రాసింది అంటే ఒక యూటర్న్ తీసుకునేసింది, ప్రైవేటైజేషన్కి ఓకే అని చెప్పేసింది, కేంద్రానికి సమాచారం కూడా ఇచ్చేసింది, అంగీకారం తెలిపేసింది, తల ఊపేసింది. పైకి మాత్రం ఇక్కడ ఉత్తుత్తి కబుర్లు, గాలి కబుర్లు చెబుతున్నారంటూ దక్కన్ క్రానికల్ ఒక వార్తను రాసింది. ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ అయిపోయిన మరుసటి రోజే ఈ వార్త వచ్చింది. ఈ వార్త వస్తే మొత్తం ఎల్లో మూకలంతా పడి మీడియాని కూడా చూడకుండా ఆ రోజు దాడి చేశారు. మరి ఈరోజు ఏం జరిగింది అంటే, ఈరోజు ఏం జరిగిందో చెప్తాను. ఈ రెండు వార్తల్ని నిజం చేస్తూ ఈరోజు కేంద్ర సంస్థ దీపం ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, లిఖితపూర్వక సమాధానమిస్తూ ఏం చెప్పిందన్నది ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఈరోజు స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఆ కార్మికులకు సంబంధించి పాడి త్రినాథరావు అడిగినటువంటి ప్రశ్నకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, దీన్నే దీపం అని అంటారు, వీళ్ళను ఒక క్వశ్చన్ అడిగారు ఆయన. అసలు మీరు ప్రైవేటీకరణ విషయం పైన కేంద్రం ఆలోచన విధానం ఏమైనా మారిందా అని. దానికి I am directed to refer to your grievances registration numbers so and so అని ఇచ్చారు. dated 25/02/2025 and 02/03/2025 respectively on the subject mentioned above, and to say that there is no change. ఇక్కడ yellow mark తో కనిపిస్తోంది కదా మనకు bold letters తో. there is no change in the decision of Cabinet Committee on Economic Affairs CCEA ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. ఇది ప్రైవేటీకరణ ఖాయం, ఇది ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనలోనే ఇప్పటికీ ఉన్నారు అని చాలా క్లియర్గా దీపం డిపార్ట్మెంట్ రాసి మరీ సంతకం పెట్టి మరీ ఇచ్చేసింది. మరి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి? ఆ రోజు ఏం మాట్లాడారు ఒక్కొక్కరు? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ఓట్ల కోసం కార్మికులను రెచ్చగొట్టి మీ వెనక మేము ఉన్నాము, మేము సపోర్ట్ చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తాము అని చెప్పి ఓట్ల రాజకీయం చేశారు కార్మికుల జీవితాలతో. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు ఏం మాట్లాడారనేది కూడా ఒక్కసారి స్క్రీన్ పైన ప్లే చేయండి. ఈరోజు దీనికి సమాధానం చెప్పాలి. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ దీపం. ఈ సంస్థ చెప్తోంది ఎటువంటి మార్పు లేదు మా ఆలోచనలో, ప్రైవేటీకరణ చేయాలన్న అంశంలో ఇప్పటికే
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న ఏ డెసిషన్ ఉందో దానికే కట్టుబడి ఉన్నామని క్లియర్గా చెప్పేసింది. మరి ఇద్దరు నోరు మీద పట్టలేదు ఇప్పటి వరకు. 4 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు కార్మికులు. ఒకసారి వాళ్ళిద్దరూ ఎన్నికల సమయంలో ఏం మాట్లాడారు అది ప్లే చేయండి సార్. మీరు రావాలి, మీరు వస్తేనే మేము పోరాటం చేస్తాం, మీ కడుపు చల్ల కదలకుండా మీరు ఇండ్లలో కూర్చొని పోరాటం చేయకుండా ఉంటే మీ తరపున జనసేన ఏం పోరాటం చేయదు, మీరు వస్తారా రారా అని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. 4 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. దాదాపు 4 ఏళ్లుగా వస్తుంది. మీరు రాకపోతే మేము చేయం, మా జన సైనికులు రారు, మా వీర మహిళలు రారు. ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతోంది, రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు కొట్లాడుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతోంది. దానికి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు స్పందించలేదు. అసలు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అసలు వీళ్ళిద్దరికీ ఈ విషయం ముందే తెలుసా? ఈ విషయం ముందే తెలుసా? తెలుసు కాబట్టే ఈ మౌనమా? అందుకే వీరిద్దరూ మాట్లాడడం లేదా? ప్రైవేటీకరణ ఇప్పుడు ఆగుతుందా ఆగదా? ఎందుకంటే దీపం క్లియర్గా చెప్పేసింది కాబట్టి. పవను చంద్రబాబు గారు ఇద్దరు దీన్ని ఆపుతారా ఆపరా? కేంద్రం క్లియర్గా చెప్పేశాక కార్మికుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అయోధ్యరామ్ గారు ఉక్కు పోరాట కమిటీ కో కన్వీనర్, అలాగే రామచంద్రరావు గారు ఉక్కు పోరాట కమిటీ కో కన్వీనర్, మరి కాసేపట్లో సింగులూరి వెంకటేష్ గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతారు. రైట్, ఒకసారి అయోధ్యరామ్ గారితో మాట్లాడదాం. అయోధ్యరామ్ గారు, 4 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇంత క్లియర్గా కేంద్రానికి సంబంధించిన సంస్థ దీపం చెప్పిన తరువాత ఈ స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము, అందులో భాగంగా దీన్ని ప్రైవేటీకరణ చేయడమే ఒక ఆలోచన తీసుకున్నా. ఆలోచనలో ఎటువంటి మార్పు లేదని క్లియర్గా చెప్పేశాక సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎందుకు స్పందించడం లేదు? ఇప్పుడు 2021 జనవరి 27న 100% అమ్మేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణమే మేము వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఒక పోరాట కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రజానీకాన్ని కలుపుకొని ప్రజా సంఘాలతో రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమం ప్రారంభించాం. ఉద్యమం ప్రారంభించిన తర్వాత మొదట అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా మా ప్రయత్నం మేము చేస్తాం, అయినా కేంద్ర ప్రభుత్వం మా మీద ఆధారపడి లేదు కాబట్టి దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అయినా మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పిన తర్వాత ఆయన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఓ తీర్మానం చేయటం, ఇక్కడ విశాఖపట్నంలో మేయర్ గారు మరో తీర్మానం చేయటం, ఈ ప్రతుల్ని కూడా ఢిల్లీకి పంపించారు. తదుపరి జరిగిన ఎన్నికల్లో మా పోరాటం కొనసాగుతూ ఉంది. 4 సంవత్సరాలు పూర్తయింది, 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. తదుపరి ఎలక్షన్లు వచ్చినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇందా మీరు క్లిప్పింగ్స్లో చూపించినట్టుగానే గాజువాకలో లంకా గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు పల్లా శ్రీనివాస్ని అలాగే భరత్ గారిని గెలిపించండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూసుకునే పూచి నాదని చెప్పి హామీ ఇచ్చున్నారు. తదుపరి మా పోరాటం కొనసాగుతూ ఉంది. ఢిల్లీతో మాట్లాడుతూ ఉన్నామని చెప్పారు. చివరికి ఒక ప్యాకేజీ ఇచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ ప్యాకేజీ 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ వచ్చింది, ఇస్తామని చెప్పారు. దాంట్లో బ్యాంక్ వచ్చింది 8,423 కోట్లు మాత్రమే. ఎంత? 8,423 కోట్లు కూడా బ్యాంక్ వచ్చి బ్యాంకులు అప్పులు కట్టారు. 8,420 అడుగుతా ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో గడిచిన 10 సంవత్సరాల్లో 19 లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలు ఎగ్గొట్టేశారు. వాళ్ళు ఏం చేశారు? మీరు ఇచ్చిన ప్యాకేజీ మొత్తం తీసుకొచ్చి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం కలిసి బ్యాంకులు కట్టేశారు. ఓకే, బ్యాంకులు కట్టేస్తారు. ఇక్కడ రా మెటీరియల్ కొనడానికి 1 రూపాయి ఇవ్వలేదు, కార్మికుల జీతాలు 6 మాసాలకు సమంగా ఇవ్వడం లేదు, ప్రొవిడెంట్ ఫండ్ వాడేశారు, రిటైర్మెంట్ ఫండ్ వాడేశారు, థిఫ్ట్ ఫండ్ వాడేశారు. పైపెచ్చి ఎంప్లాయీస్కి 500 కోట్లు ఇచ్చి వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపిస్తామని చెప్తూ ఉన్నారు. అంటే 6 మాసాల నుంచి పనిచేసిన జీతాలు లేవు, కానీ 500 కోట్లు బీఆర్ఎస్కి ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల్ని ప్రతి క్వార్టర్కి ప్రతి 3 నెలలకి 1,400 మంది తీసేయమని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది. అంటే సంవత్సరానికి 5,600 మంది తీసేయాలని చెప్పేసి ఉద్యోగులు తీసేసి బీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించి మిషన్లు ఖర్చు పెట్టకుండా, రా మెటీరియల్ ఖర్చు పెట్టకుండా, యంత్రాలు బాగు చేయడానికి ఖర్చు పెట్టకుండా మీ ప్యాకేజ్ దేనికోసం మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ నేపథ్యంలోనే మన 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కూడా మేము
ధర్నాలు హర్తాలు నిర్వహించాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా నిర్వహించాం. దానిలో ప్రధానమైన డిమాండ్ ఇదే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని స్ట్రాటజిక్ సేల్ నుంచి 100% స్ట్రాటజిక్ సేల్ విత్డ్రా చేసుకోండి, ఆ నిర్ణయాన్ని రద్దు చేయకుండా ఇది అమ్మకం ఆపినట్టు కాదు, ఫస్ట్ డిమాండ్. రెండోది రూపాయి ఖర్చు లేదు సేల్లో కలపడం కోసం, సేల్లో కలపండి. మూడోది భారతదేశంలో 100 సంవత్సరాల సరిపడా ఐరన్ ఓర్ ఉంది, జపాన్కి ఎగుమతి చేస్తా ఉన్నాం విశాఖపట్నం గుండా, వాటికి పోసుకోవడం జపాన్లో ప్లేస్ లేకపోతే సముద్రంలో పోసుకుంటాడు పట్టుకెళ్ళి, కాబట్టి మాకు ఒక సొంత ఐరన్ ఓర్ కానివ్వండి. మూడోది. నాలుగోది పూర్తిస్థాయి ఉత్పత్తి చేయడం కోసం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి కొత్త వారిని తీసుకొచ్చి యంత్రాలు బాగు చేసి కొత్త యంత్రాలు సమకూర్చుకుని పూర్తిస్థాయి ఉత్పత్తి తీయాలని చెప్పేసి 4 డిమాండ్గా పెట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశాం. తద్వారా మా ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఎందువల్ల ప్యాకేజ్ ఇచ్చిన మాత్రాన అన్ని సమస్యల పరిష్కారం 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ కాబట్టి వినిపిస్తోందా? 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తే దీన్ని మీకు ఉన్నటువంటి అప్పులో లేకపోతే ఉద్యోగులకి చాలా కాలంగా చెల్లించాల్సినటువంటి జీతభత్యాలు పెండింగ్లో ఉన్నవి అవి కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మీరు చెప్పారు కదా వీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళకి ఒక 500 కోట్లు అవుతుంది, పిఎఫ్ ఇవన్నీ వీటికి ఉపయోగిస్తారని అనుకుంటే మీరు చెప్తున్నారు బ్యాంకులకు కట్టేశారు అని చెప్తున్నారు. కానీ విశాఖపట్నంకి సంబంధించి విష్ణుకుమార్ రాజు గారు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఏమన్నారంటే ఈ ప్యాకేజీ వచ్చిన తరువాత కూడా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని మీరందరూ కూడా అంటే కార్మికులంతా కూడా అన్నప్పుడు ఈ కార్మికులకు అత్యాశ ఎక్కువైపోయింది అని అన్నారు. నిజానికి అత్యాశలో ఉన్నారా? ఒక్కసారి వారు ఏమన్నారనేది విందాము, విన్న తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఒకసారి విష్ణుకుమార్ రాజు గారు ఏం మాట్లాడారో ఆ బయట ప్లే చేయండి. బీజేపీ ఎమ్మెల్యే. ఉండాలి, అర్థం పర్థం లేకుండా ఎవరో మాట్లాడటమో నేను కూడా పేపర్లో చూశాను. చాలా దురదృష్టకరమైన విషయం. ఎప్పటి నుంచో చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ, ఇప్పటి నుంచి కాదు, ఎట్టి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్ని ఆదుకోవటం జరుగుతుంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన కేంద్ర మంత్రివర్యులు 2 మంత్రులు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఇంకా యూనియన్ వాళ్ళు ఏదేదో మాట్లాడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఏదో మేము ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేసాము, లేకపోతే ఇన్ని రోజులు సమ్మె చేసాము, దాని వల్లనే వచ్చింది, అటువంటి మాటలు మంచి పద్ధతి కాదు. 11,440 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఇచ్చి సహాయం చేయటం అనేది దేశంలో మొట్టమొదటిసారిగా జరిగింది. అది అంతేగాని ఇంకా ఏదోదో మాట్లాడటం అనేది అవివేకంతో సమానము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక లేకపోతే మీరు దయచేసి రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోండి. ఈ నాయకులు ఇట్లాగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎస్ ప్లీజ్ అయోధ్యరామ్ గారు ఏం చెప్తారు? సార్ నేను చెప్తా ఉన్నాను, వారు రిజైన్ చేసి వెళ్ళిపోయిన హక్కు భారతదేశంలో ఎవరిచ్చారు? ఓ గవర్నమెంట్ సర్వెంట్ని ఓ చట్ట ప్రకారం దేశవ్యాప్తంగా ఎగ్జామ్ పెట్టి నువ్వు సెలెక్ట్ చేసి ఉద్యోగం తీసుకున్న తర్వాత రిజైన్ చేసి పొమ్మని హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మీకు నచ్చకపోతే మీరు రిజైన్ చేసి బయటికి రండి ఎమ్మెల్యేగా, అంతేగాని మమ్మల్ని కాదు రమ్మనేది. ఒకటి. రెండోది, మీరు ఇచ్చిన డబ్బులు ₹1 కూడా ప్యాకేజీ రూపంలో వచ్చిన డబ్బులు దేనికి రాలేదని మేము చెప్తా ఉన్నాం, వాస్తవం కాదా చెప్పండి. మూడోది, మీరు చెప్తా ఉన్నారు మా భారతీయ జనతా పార్టీ కాపాడుతుందని చెప్పి, అమ్ముతా ఉన్న వాళ్ళు ఎవరు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలో 8 రాష్ట్రాల్లో 9 స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్. ఏ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముతామని ఎందుకన్నారు? దానికి మనం సిగ్గుపడడం లేదా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్, సౌత్ ఇండియాలో ఏకైక స్టీల్ ప్లాంట్, అధునాతనమైన టెక్నాలజీ ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్, బ్రహ్మాండంగా నడిచే ఏకైక స్టీల్ ప్లాంట్, రా మెటీరియల్ లేకపోయినా సరే 2002 నుంచి 2015 లాభాలు తెచ్చిన స్టీల్ ప్లాంట్, సొంత నిధులతో 3.2 నుంచి 6.3 మిలియన్ టన్నులకి ఎక్స్పాండెడ్ స్టీల్ ప్లాంట్, సొంత నిధులతో 6.3 నుంచి 7.3 మిలియన్ టన్నులకి ఎక్స్పాండెడ్ స్టీల్ ప్లాంట్. 5,000 కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెడితే 54,000 కోట్ల రూపాయలు పన్నులు కట్టిన స్టీల్ ప్లాంట్. 5,000 కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెడితే 3.5 లక్షల కోట్ల ఆస్తిని విశాఖపట్నంలో పోగు చేసిన స్టీల్ ప్లాంట్. మెడికల్ ఆక్సిజన్లకు జనం చచ్చిపోతూ ఉంటే ఈ రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి మహారాష్ట్రకి కూడా మెడికల్ ఆక్సిజన్ పంపించే స్టీల్ ప్లాంట్. రైతులకు ఈరోజు కూడా అమోనియా ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేకపోతే అమోనియాను తయారు చేసి సరసమైన ధరలకు ఇచ్చే స్టీల్ ప్లాంట్. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఆపుకుంటే బ్లాక్ మార్కెట్లో స్టీల్ అమ్ముకున్న పరిస్థితులు మనం చూసాం మొన్నటిదాకా. మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి స్టార్ట్ అయిన తర్వాత సరైన ధరలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఇంత ప్రాధాన్యత గల స్టీల్ ప్లాంట్ని అమ్ముతారని తగుపెట్టింది ఎవరు? బీజేపీ కాదా? ఎందుకన్నారు మీరు? అమ్మకపోతే గొడవలేదు కదా, మేమే ఆవాకులు జవాకులు పేలటంలేదు మీ మీద. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు బాధ్యతగా పదవిలో ఉన్నారు, బాధ్యతగా మాట్లాడాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
రైట్, చాలా గొప్పగా చెప్పారండి స్టీల్ ప్లాంట్ గొప్పతనం గురించి. చాలా బాగా చెప్పారు అయోధ్యరామ్ గారు. రామచంద్రరావు గారితో మాట్లాడతారు. రామచంద్రరావు గారు, ఏంటి సార్, వాట్ నెక్స్ట్, ఏం చేయబోతున్నారు? చాలా క్లియర్గా చెప్పేస్తోంది కేంద్ర ప్రభుత్వం మాత్రం. ఇక్కడ నుంచి మన ముఖ్యమంత్రి గారు కానీ మన ఉప ముఖ్యమంత్రి గారు కానీ స్పందించడం లేదు, అసలు ఏమీ నోరు తెరిచి మాట్లాడటం లేదు ఈ అంశం పైన. అక్కడేమో సెంట్రల్ గవర్నమెంట్ అలాగే ముందుకెళ్తామని చెప్తోంది. నమస్తే సార్. నమస్తే. మా ప్యానెల్లో సభ్యులకు సాక్షి టీవీ వారికి కూడా నమస్సుమాంజలి. నమస్తే. ఇప్పుడు మా మిత్రుడు చెప్పాడు అయోధ్యరామ్ గారు, 100% కరెక్ట్. అది కాదని ఎవరైనా ఎన్డీఏ కూటమిలో అయినా బీజేపీ నాయకులు కానీ లేదా స్టీల్ మంత్రి గారు కానీ స్టీల్ సెక్రటరీ గారు కానీ వాళ్ళు దీని మీద క్లారిఫై చేయాలి. 11,440 కోట్లు ప్యాకేజ్ వచ్చింది అంటే మేము సంతోషించాం. అందులో 10,300 కోట్లు ఈక్విటీ కింద, మిగతాది 1,140 కోట్స్ ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద ఇచ్చారు. దాని తర్వాత మనం పే చేయాలి. సంతోషిస్తే మేమేదో ఆ ప్యాకేజ్ తోటి ఈ 7.3 మిలియన్ ఉత్పత్తి పెంచుతారు, కార్మికులు రావాల్సిన సుమారు 1,500 కోట్లు బకాయిలు ఉన్నాయి, జీతాలు, పిఎఫ్ అనేది మ్యాండేటరీ, పిఎఫ్ కూడా కట్టట్లేదు. రికవరీ చేసిన కార్మికులు రికవరీ చేసిన ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ 600 కోట్లు కంపెనీ వాడేసుకుందండి. అలాగే థ్రిఫ్ట్ రికవరీ, కార్మికులు థ్రిఫ్ట్ సొసైటీ ఒకటి ఉంది, అది లోన్ తీసుకుంటే రికవరీ చేస్తారు, కంపెనీ రికవరీ చేసి వాళ్ళు పంపించాలి. మాది రికవరీ చేసి ఆ 80 కోట్లు కంపెనీ కూడా వాడేసుకుంది. ఇవి కాకుండా ఇంకా చాలా బకాయిలు ఉన్నాయి. 2015 నుంచి వేతనోపదం జరగాలి, అవి పూర్తి పక్కన పెట్టారు. అన్ని సదుపాయాలు కూడా తీసేశారు. ఎంప్లాయీస్కి ఏమి లేదు, డిఏ బేసిక్ వస్తుంది. ఆ డిఏ బేసిక్ కూడా 6 నెలల నుంచి 35%, 65% ఇలాగిస్తే కార్మికులు చెప్పకూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో కూడా చాలా మంది వచ్చారండి. అది మనం బయటికి చెప్పకూడదు, అంటే ఒక ఉద్యోగస్తుడిగా ఆ మాట మేము చెప్పకూడదు, ఒక కార్మిక నాయకుడిగా. ఆ పరిస్థితి వస్తే దానికి ఎవరో బాధ్యత అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బయట ఎక్కడ పని చేసుకోలేరు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగం అని యువ కార్మికులు 4,000 మంది జాయిన్ అయ్యారు రీసెంట్గా, 6-7 ఇయర్స్ బ్యాక్. వాళ్ళకి తక్కువ శాలరీ ఉంటుంది, అది రికవరీ మొత్తం అన్ని రికవరీ కట్ అయిపోయి వాళ్ళకి 15,000 నెట్ పేమెంట్ వస్తుంది. ఆ 15,000 నెట్ పేమెంట్ కూడా 35% అని మీరు వాయిదాల మీద సుమారు 7-8 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వకపోయినా సరే ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈరోజు ఎంతో కష్టపడి 2 బ్లాస్ట్ ఫర్నేసులు కూడా మొత్తం 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూసేశారు 3 సంవత్సరాల నుంచి. ఎందుకు? వర్కింగ్ క్యాపిటల్ లేక. కానీ కార్మికులు ఇవ్వాల్సిన 1,500 కోట్ల డబ్బులతోటి రా మెటీరియల్ కొనుక్కొచ్చి 2వ బ్లాస్ట్ ఫర్నేస్ నడుపుతున్నారండి. ఇప్పుడు 1 and 2 బ్లాస్ట్ ఫర్నేస్ నడుస్తున్నాయి అనమాట. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఏదో ప్యాకేజ్ వచ్చింది, 3 బ్లాస్ట్ రన్ చేస్తారు, మా జీత బకాయిలన్నీ క్లియర్ చేస్తారని మేము ఎంతో ఎదురు చూసాం. కానీ అయోధ్యరామ్ గారు చెప్పినట్టు 11,440 కోట్లోని 8,000 కోట్లు డైరెక్ట్గా బ్యాంకులకి అప్పులు తీర్చారండి. అప్పులు తీర్చవలసిన లేదండి ఇప్పుడు, ఎందుకంటే దానికి 10 కెపెక్స్ లోన్స్ అవి. ఇంకా 10 years వరకు మన టైం ఉంది. ఎవ్రీ 3 monthsకి ఈఎంఐ ప్లస్ ఇంట్రెస్ట్ కట్టాలి. కానీ ఇది అమ్మకానికి క్లియర్ చేయడం అన్నమాట. ఎందుకంటే వేరే కొనేవాడికి ఒక రూట్ క్లియర్ ఎవరైనా ఆక్షన్కి వెళ్ళాలి, ఆ రూట్ క్లియర్ చేసుకుంటారు. అది ఎందుకంటే అమ్మే ముందు దీనిపైన ఉన్నటువంటి అప్పులు తీర్చగలిగితేనే రేపు ఇంకొకరు వచ్చి కొంటారు. సో ముందుగా అప్పులు తీర్చుకుంటూ బ్యాంకులు కట్టేసుకుంటూ వెళ్తున్నారు, అంటే ఒక రూట్ క్లియర్ చేసుకుంటూ పోతున్నారు ప్రైవేటైజేషన్ కి. ఎస్ సార్. రెండోది, ఈ స్టీల్ ప్లాంట్ 7.3 కెపాసిటీ 3 మిలియన్ల నుంచి 7.3కి ఓన్ రీసోర్సెస్. మేము బ్యాంకుల నుంచి అప్పులు ఎందుకు తెచ్చుకున్నాం? మేము అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 5,000 కోట్లే ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చింది. 5,000 ఉన్న కోట్ల స్టీల్ ప్లాంట్ని ఈ రోజు స్టీల్ ప్లాంట్ వాల్యూ ఎంత అంటే ఓన్లీ ఫ్యాక్టరీ వాల్యూ 60 కోట్లు. ఎందుకంటే ఇక్కడ ఆర్సల్ మెటల్ మనం పెడుతున్నారు, రేపు నక్కపల్లిలో అనకాపల్లి జిల్లాలో పెడుతున్నారు. 1 మిలియన్ టన్ను కెపాసిటీని మనం నిర్మించాలంటే 10,000 కోట్లు అవుద్దండి. వాళ్ళు 7 మిలియన్లకి 70,000 కోట్లు వస్తుందని వాళ్ళే అనౌన్స్ చేశారు ఆర్సల్ మెటల్ వాళ్ళు. ఇప్పుడు మా కెపాసిటీ ఎంత? 7.3 మిలియన్స్. అంటే 70,000 కోట్లు ప్లాంట్ ఖరీదు ఉంది, 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది. లేక ఒక నగరం నడిపోటిన గ్రేటర్ విశాఖలో మినిమం ఎకరం 10 కోట్లు లెక్కేసుకున్నా సుమారు 2 లక్షల కోట్లు ఆస్తుంది. ఇది ఏంటండి ఇంత? ఈ రోజు 5,000 కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న కార్మికులు కానీ అందరూ కూడా మీకు సుమారు 2,70,000 కోట్లు ఆస్తిని పెంచిన ఘనత ఉక్కు కార్మికులదండి. అది ఎవరు గుర్తుపట్టట్లేదు. కానీ మేము ఈ రోజు వరకు సుమారు 55,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సులు కట్టామండి. ఇదే కాదు, డబ్బే కాదండి. కరోనా టైంలో దేశంలో ఎక్కడ కూడా
ఆక్సిజన్, మెడికల్ ఆక్సిజన్ దొరకకపోతే మేము 20,000 టన్నులు మెడికల్ ఆక్సిజన్ మేము సప్లై చేసాం. ఎందుకంటే మాకు స్టీల్ మేకింగ్, మాకు లిక్విడ్ ఆక్సిజన్ మేము దాచుకుంటాం, ట్యాంక్స్ ఉంటాయి. ఆ ట్యాంక్స్ స్టాక్ పెట్టుకుని 20,000 టన్నులు మా ఉత్పత్తి కూడా తగ్గించుకొని ప్రాణాల ముఖ్యం, ఈ దేశ ప్రజల ప్రాణాలు ముఖ్యం అని చెప్పి 20,000 టన్నులు దేశం అంతా గుజరాత్ కూడా పంపించామండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అలాంటి ఘనత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందండి. అలాంటి స్టీల్ ప్లాంట్ని కబుర్లు చెప్పడం వేరు, పనులు చేయడం వేరు. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఉద్యమం మన ప్యాకేజ్ ఇచ్చారు కదా, ఈ ఉద్యమాన్ని ఆపేయని చెప్పి కొంతమంది బీజేపీ నాయకులు చెప్పారు. కానీ కార్మికుల్లో పోరాట స్ఫూర్తి లేదు, కార్మికుల్లో పోరాట స్ఫూర్తి లేదు. కార్మికులు ముందుకు వస్తేనే జనసేన లాంటి పార్టీ ముందుకు వస్తుంది, జన సైనికులు పోరాటం చేస్తారు, వీర మహిళలు పోరాటం చేస్తారు. కానీ మీరు ఇళ్లలో కూర్చొని ఏదో పోరాటం అంటే మేము చేయం, ముందుకు రామని పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్తున్నారుగా. అదేం లేదండి, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీడ్గా విశాఖ ఉక్కు గురించి ఆవేశంతో ఇక్కడికి వచ్చారు, మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో కూడా మేమందరం పార్టిసిపేట్ చేసాం. మా టెంట్ దగ్గర వచ్చి మా స్టీల్ ప్లాంట్లో మీటింగ్ పెట్టి ధన్యవాదాలు తెలిపాం. కానీ ఏదో చాలా గట్టిగా ఉంటారు అనుకున్నాం. మేము ఇది ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. మేము హైదరాబాద్ అమరావతి వెళ్ళి చెప్తే ఆ రోజు ఆయన రకరకాలుగా మాట్లాడారు. ఆ రోజు పల్లా శ్రీనివాస్ గారు పక్కన ఉన్నారు. ఆయన చాలా మా పోరాట కమిటీ అంతా కూడా అవక్కయ్యాం. మీరు సెంటిమెంట్ అనకండి అండి, సెంటిమెంట్ అని మనకే డబ్బులు ఇవ్వలేదండి. ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మొన్న ప్యాకేజ్ పక్కన పెడితే ఈ యొక్క 50 సంవత్సరాల్లో గవర్నమెంట్ పెట్టుబడి పెట్టింది 5,000 కోట్లు మాత్రమే. కాదని ఎవరైనా చెప్పమనండి. లేకపోతే స్టీలు అన్నారు. ప్రతిసారి సెంటిమెంట్ అంటే ఎలాగా మీరు ఆ మాట అన్నారు. ఎన్నికల ప్రచారంలో అన్నారు కదా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది మన సెంటిమెంట్ అన్నారు కదా, వారి నోటితోనే అన్నారు కదా. అన్నారు అంటే మనం ప్యాకేజ్ అడిగిన ప్రతిసారి సెంటిమెంట్ అని ఎన్నిసార్లు డబ్బులు ఇస్తారు, మీరు మాకు కష్టపడి పనిచేసి స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవాలన్నారు. మేము కష్టపడి పని చేయలేదా? మేము భారతదేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నామండి. గతంలో 3 మిలియన్ ఉన్న స్టీల్ ప్లాంట్ ని 3.4 ఏదైనా స్టీల్ మేకింగ్ లో చాలా కష్టం. అది కెపాసిటీ ఎప్పుడు రీచ్ అవ్వలేరు. కానీ కెపాసిటీ దాటి 120-130% ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్ రికార్డు ఉందండి. దేశవ్యాప్తంగా అనేక రకమైన రికార్డులు కానీ పిఎం ట్రోఫీ అని ఉంటుంది, స్టీల్ ప్లాంట్లు పోటీ పెడతారు. 4 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ ట్రోఫీ అవార్డులు విశాఖపట్నం స్టీల్ అందుకుందండి. ఈ ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి. అలాగే ఎనర్జీ కన్జంప్షన్ లో మాకు ఎన్నో అవార్డులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఇలాగ అన్ని రకాలు చూసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అదే విధంగా అన్ని రకాలుగా ఉంటే తప్పు ఎవరిది అంటే ఒక కేంద్ర ప్రభుత్వం అందే. ఆయన మినిస్టర్ గారు కూడా మనం చెప్పారండి, మీకు కెపాసిటీ 7.3కి మీ ఎక్స్పాన్షన్కి వెళ్ళారు, మీ యొక్క రోలింగ్ మిల్స్ కెపాసిటీ లేదు, సెంట్రల్ మిల్స్ కెపాసిటీ లేదు, తప్పు మాదే అని చెప్పి మొన్న రీసెంట్ గా స్టీల్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఎంప్లాయీస్ అడ్రస్ చేస్తూ కూడా ఆయన ఓపెనింగ్ చెప్పడం జరిగింది. ఇంకా చాలా విషయాలు చెప్పారు, మళ్ళీ మీరు తర్వాత అంటున్నారు కాబట్టి అందులో ఈ విషయంలో అయితే మేము క్లారిటీగా ఉన్నాము. ఖచ్చితంగా మా పోరాటం అని కొనసాగుతుంది. ఏదైతే మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, దీని సేల్లో మెర్చేయాలి. కార్మికులు ఎవరిని కూడా తీయడానికి ఇవ్వలేదు. ఇంకా 8,000 మంది నిర్వాసితులు ఇంకా 40 సంవత్సరాల నుంచి వాళ్ళ ఉపాధి ఎదురు చూస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్కి 20 మిలియన్ సరిపడగా భూములు ఇచ్చారు. కాబట్టి వాళ్ళన్నీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క పరిష్కరించాల్సిన బాధ్యత రెడ్డి గవర్నమెంట్ ఉందని చెప్పి చెప్తున్నాం. రైట్. కొండా రాజీవ్ గాంధీ గారు, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసా అన్న అనుమానం కలుగుతోంది, మీకేమనిపిస్తోంది? సార్, ముందుగా మీకు అయోధ్యరామ్ గారికి, రామచంద్రరావు గారికి, మీ ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. నేను ఇదే అయోధ్యరామ్ గారితో గల్లీ నుంచి ఢిల్లీ దాకా వారందరితో కలిసి పోరాటాలప్పుడు, ఆంధ్ర భవన్ దగ్గర ధర్నాలప్పుడు కూడా వారందరితో కలిసి పాల్గొన్నాం. మేమంతా ఒకే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళం. ఇక్కడ నాకు అంటే ఇప్పుడు అందరూ మాట్లాడినా అదే సబ్జెక్ట్, అదే స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి అంశమే మన అందరూ మాట్లాడేది. అయితే మా ప్రాంతం మేము పోరాటాల్లో ఎప్పుడు వెనకబడలేదు, కానీ మా పోరాటం ప్రపంచానికి తెలియజెప్పడంలో వెనకబడ్డాం అనిపిస్తుంది. ఎందుకంటే 1518 రోజులు సార్ నేటికి మా విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం. ఈ 1518 రోజుల్లో ఎన్ని రోజులు పచ్చ మీడియాలో మా యొక్క స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అంశం బ్యానర్ ఐటమ్ గా వచ్చిందో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అదే విధంగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశంలో అక్కడ రైతులు ధర్నా అని చెప్పి టెంట్ వేసుకుంటే ప్రతిరోజు వాళ్ళ కోసం ఒక బ్యానర్ ఐటమ్ వేసేవారే. మా స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది? మా విశాఖపట్నం ఏం పాపం చేసింది? మా ఉత్తరాంధ్ర ఏం పాపం చేసింది?
మీడియాలో మా స్టీల్ ప్లాంట్ కి అక్కడ అమరావతి రాజధాని సంబంధించిన వాళ్ళు చేసినప్పుడు ఉద్యమం చేసినప్పుడు ఇచ్చినంత అంత మీడియా స్పేస్ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి అంత మీడియా స్పేస్ ఎందుకు పచ్చ మీడియాలో ఇవ్వట్లేదు అన్నటువంటిది మా ప్రాంత భాషలో ఉన్నటువంటి ఒక అనుమానం. ఎందుకు చెప్తున్నామంటే గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని చెప్పి ఈ రోజు ప్రపంచ చరిత్రలో కూడా ఉందంటే ఆ రోజు ఆంధ్రపత్రికలు లాంటి గొప్ప గొప్ప పత్రికలు ఉండి మా యొక్క ఉద్యమాన్ని, ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాయి. కానీ ఈ రోజు దిక్కుమాల జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి రాజకీయ తొత్తులుగా మారిన పత్రికల వల్ల మా ఉద్యమాలు కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కార్మిక సంఘాలందరినీ, సుమారు నాకు తెలిసి స్టీల్ ప్లాంట్ 18 పైన కార్మిక సంఘాలు ఉన్నాయి, వారందరినీ కూడా పిలిచి ఎయిర్పోర్ట్ లాంజ్ లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఆ తర్వాత విశాఖ జీవీఎంసీలో మేము తీర్మానం చేశాం, జిల్లా పరిషత్ లో మేము తీర్మానం చేశాం, అసెంబ్లీలో తీర్మానం చేశాం, గల్లీ నుండి ఢిల్లీ దాకా ఈ యొక్క ఉద్యమానికి అన్ని రకాలుగా కూడా పార్టీగా మేము తోడుగా నిలబడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఒక మాట ఇచ్చారు, మీరు ఉద్యమ ఏదైతే మీ కార్యాచరణ ఉందో, ఉక్కు పోరాట కమిటీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో దానికి ప్రభుత్వంగా పార్టీగా మా మద్దతు ఉంటారన్నారు. ఏ స్థాయిలో మేము మద్దతు ఇచ్చామంటే వాళ్ళందరూ కూడా ధర్నాకి పిలిపిస్తే, రాస్తారోకోకు పిలిపిస్తే ప్రభుత్వం ముందుకొచ్చి మధ్యాహ్నం 2-3 వరకు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సుల్ని డిపోలకే పరిమితం చేసేంత విధంగా, అంటే అంత స్వచ్ఛందంగా మాటలు చెప్పడం కాదు. ఇందాక ఒక ఉద్యమ నాయకులు అన్నారు, రామచంద్ర గారు, మాటలు చెప్పడం వేరు, చేతల్లో చూపించడం వేరని. మాటలు చెప్పడమే కాకుండా చేతల్లో చూపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయం చేయడం నా ఉద్దేశం కాదు. కానీ నేను అడుగుతున్నా, శ్రీభరత్ గారు, ఇక్కడ ఎంపీ గారు, ఎంవిఎస్ మూర్తి గారు మనవడు గారు, లోకేష్ గారు తోడనుడు గారు, అటువంటి వ్యక్తికి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తే బొత్స ఝాన్సీ గారి మీద ఆయనకి 5,10,000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది విశాఖపట్నం ప్రజలు. దేనికండి? స్టీల్ ప్లాంట్ నమ్మేస్తారనా? పల్లా శ్రీనివాస్ గారికి, గుడివాడ అమర్నాథ్ గారి మీద 90,000 పైచులకు స్టేట్ లో హైయెస్ట్ రికార్డు మెజారిటీ ఇచ్చారు గాజువాక ప్రజలు. పల్లా శ్రీనివాస్ గారికి ఎందుకండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నమ్మేస్తారన్నా? మరి వీరిద్దరూ ఎందుకు మాట్లాడట్లేదు? నిజానికి వీరిద్దరూ ఈ రోజు రాధ్యక్షులకు వచ్చి కూర్చోవాలా? అంత క్లియర్ గా పాడి తిరునాథ్ అనే వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నకు దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద డెసిషన్ అని అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నాం, మీరు తట్టబుట్ట సర్దేసుకోండి అని చెప్పడమే కదా. ఈ రోజుకి ఆ రోజుకు ఉన్నటువంటి పరిస్థితులు తేడా చూస్తే అయోధ్యరామ్ గారికి తెలుసు. సుమారు మేము జంతర్ మంతర్ దగ్గర విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో, సరే ఇప్పుడు ఆయన మా పార్టీలో లేరు అనుకోండి, అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ రోజు మేము ఆ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు అన్ని పార్టీల ఎంపీలు కూడా సుమారు 100 మంది ఎంపీలు సంతకాలు సేకరించి భారత పార్లమెంట్ సబ్మిట్ చేయడం. కానీ అప్పుడు విశాఖ ఎంపీగా ఉన్న ఎంఈవి సత్యనారాయణ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని ప్లకార్డులు పట్టుకుని మా నిరసన తెలియజెప్పాం. తీమనండి, ఇప్పుడు పార్లమెంట్ ఫుటేజ్ ఎవరైనా చూసారా? ఒక్క విశాఖపట్నం ఎంపీ గాని, అనకాపల్లి ఎంపీ గాని, లేదా విజయనగరం ఎంపీ గాని, ఎవరైనా ఒక్క పార్లమెంట్ సభ్యుడైనా సరే సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని ప్లకార్డు పట్టుకుని పార్లమెంట్ లో ఎక్కడైనా మాట్లాడారా? ఎందుకు మాట్లాడరు? వేర్ ఈజ్ రామ్మోహన్ నాయుడు అంటే ఆయన కేంద్ర మంత్రి పదవి వచ్చేస్తే కామ్ అయిపోతాడా? కేంద్ర మంత్రి ఎంపీల బలం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, భాగస్వామిగా ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లేదు మరి? ఇప్పుడు మేము అదే కదా అడుగుతున్నాం. ఆ రోజుకి ఈ రోజుకి ఉన్నటువంటి పరిస్థితి తేడా ఏంటంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫేర్ గా చెప్పారు, మా మీద డిపెండ్ అయ్యే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద డిపెండ్ అయ్యే పరిస్థితుల్లోనే ఉంది. ఎందుకు చేయరు? ఇందాక అయోధ్యరామ్ గారు అన్నట్టు సుమారు స్వతంత్ర భారతదేశంలో 19 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ల కోసం మీరు మాఫీ చేసినప్పుడు మా స్టీల్ ప్లాంట్ ఎంత సార్? 20,000-30,000 కోట్లు సార్. చేసేస్తే అయిపోద్ది కదండి. అసలు సబ్జెక్ట్ ఉండదు కదా. డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ డెసిషన్ వెనక్కి తీసుకుంటే అయిపోద్ది కదా. 6 నెలల్లో విలీనం చేస్తే అయిపోద్ది కదా. మాకేముంది? కానీ ఏమీ లేని దాన్ని కూడా మీకు చెప్తున్నాను సార్. ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతుందంటే, ఒక కుక్కను చంపాలన్నా మామూలుగా చంపితే అయ్యో పాపం అంటారు. అదే కుక్కను పిచ్చి కుక్క అని ముద్రేసి చంపితే ఎవడు నోరెత్తడు. అదే విధంగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ మీద ఒక నష్టాలు అనేటువంటి ముద్ర వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ వీళ్ళే కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. కార్మిక శాఖ మంత్రి ఎక్కడున్నాడండి? ఇంతమంది కార్మికులు రోడ్డును పడిపోతుంటే వాసంశెట్టి సుభాష్ గారు ఎక్కడున్నారు? పోయే గ్రౌండ్ లో క్రికెట్లు ఆడుకుంటున్నారు. వాట్ ఈస్ దిస్? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఉద్యోగులు కార్మికులే కాదు సార్. మర్చిపోండి, మీరు ఎంతసేపు సెంటిమెంట్ అంటారేంటి అనడం ఒకటి. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు కార్మిక నాయకులు వాళ్ళు చెప్పారు, రామచంద్రరావు గారు చెప్పారు. రెండోది ప్రధాని మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు కలిసి మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు ముడి ఖనిజం ఇవ్వండి అని అడిగారు. ఎంత కాలం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ అడుగుతోంది క్యాప్టివ్ మైన్స్ కావాలని? మాకు సొంతంగా మైన్స్ గనులు కేటాయించనని ఎంతకాలం నుంచి వేడుకుంటోంది, కానీ ఇప్పటి వరకు లేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానిని కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మిట్టల్ స్టీల్ కేటాయించండి ముడి ఖనిజం
అని అడగడం సార్, ఎంతవరకు కరెక్ట్? ఈశ్వర్ గారు, అసలు ఏంటి దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? సార్ ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు ఈశ్వర్ గారు. ఎస్, మీరు చూపిస్తున్నటువంటి పేపర్ కటింగ్ తో పాటు మీరు ఇంకో పేపర్ కటింగ్ కూడా చూపించాలి. అది ప్రధానమంత్రి మోడీ గారిని ఢిల్లీ వెళ్ళి కలిసి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అవును. దాని తర్వాత విశాఖపట్నంలో మీటింగ్ అయిందండి మధ్యపాలెం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో. అవును. నేను ఢిల్లీలో ఇలా మాట్లాడాను. మోడీ గారేమో అండర్ గ్రౌండ్ నుంచి ఓ పైప్ లైన్ వేసేద్దాం, పైప్ లైన్ వేసి మొత్తం ఓరు కొట్టి పడేద్దాం, ఏంటండి ఇది మా ఉన్న విశాఖ అంటే ఎలా ఉందంటే అని చెప్పి ఇప్పుడు ఒక బాగున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని కాస్త కోస్త తోడ్పాటిస్తే బాగుపడేటువంటి స్టీల్ ప్లాంట్, కష్టాల నుంచి పైకి వచ్చే స్టీల్ ప్లాంట్ అన్న అవకాశాలు ఉంటే మారిటోరియం ఇచ్చినా సరిపోదు అసలు మా స్టీల్ ప్లాంట్ కి. ఇవన్నీ మానేసి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ల కోసం వాళ్ళకేమో తొత్తుల్లా వ్యవహరిస్తూ స్టీల్ ప్లాంట్ పేక నొక్కే పరిస్థితి. ఇందాక నుండి చెప్తుంటే నాకు మాట అనిపిస్తుంది, కరోనా కష్టకాలంలో ఊపిరి లూదింది సార్ స్టీల్ ప్లాంట్ ఈ భారతదేశానికి. ఈ రోజు ఆ భారతదేశ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తుంది. మా కార్మికులు రోడ్డును పడుతున్నారు. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనగానే ఒక కార్మికులు లేకపోతే స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ అనే కాదు. ఈ రోజు ఇందాక ఎవరో 2 లక్షల కోట్లు అన్నారు, కాదు, సుమారు 4 లక్షల కోట్లు విలువైనటువంటి ఆస్తి. ఎందుకు ఈ 2 లక్షల మధ్యలో డిఫరెన్స్ వచ్చిందంటే మీరు విశాఖపట్నంలో చూడండి, ఎక్కడైనా సరే భూ రేట్లు పెరిగిపోతుంటే రిజిస్టర్డ్ వాల్యూ, వేరే స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల మాత్రం స్టీల్ ప్లాంట్ భూములు మాత్రం పెరగవు. అప్పుడు ఏ రేట్లోనే ఇప్పటికీ అయ్యే చూపిస్తుంటారు. ఎందుకు? చాలా కారు చౌకగా కొట్టేయడానికి. కేవలం 4 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. సుమారు 40 ఏళ్ల నుంచి అక్కడ భూమిని త్యాగం చేశారు. ఉద్యోగస్తులు అంటే సరే ఎగ్జాములు రాశారు, ఇంటర్వ్యూలు చేసుకున్నారు, కష్టపడ్డారు, వచ్చారు, సంస్థను అభివృద్ధి చేశారు. కానీ భూమి ఇచ్చినటువంటి నిర్వాసితులు కదా, అసలు సిసలైనటువంటి భూ త్యాగం చేసినటువంటి త్యాగదనులు. ఆ త్యాగదనులు అందరూ ఈ రోజు 3వ తరాలు అడుక్కు తింటున్నారు సార్, తినడానికి తిండి లేక. వాళ్ళ గురించి కూడా ఆలోచించరా? వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరా? వాళ్ళకి బతుకుదేరి ఉండదా? దీని అంతటికీ మూల కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళకి తెలుసుండే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అడిగారు క్లియర్ గా, ఏమని? మీరు మా వెనక రండి, మేము చూపిస్తా ఉన్నారు. మరి ఈ రోజు నీ వెనక వచ్చారు కదా, స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంది? స్టీల్ ప్లాంట్ ఆనుకుని పెందుతు నియోజకవర్గం లేదా? పెందుతు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబు గారు గెలవలేదా? మీకు ఓట్లు వేశారు కదా, మీకు రాష్ట్రం మొత్తం 21 ఇచ్చారు కదా, 100% అని మీరు చెప్పుకుంటున్నారు కదా. మరి స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు జీరో అయిపోతున్నారు పవన్ కళ్యాణ్? సూపర్ 6 అంటున్నారు చంద్రబాబు గారు, స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు డకౌట్ అయిపోతున్నారు? వీళ్ళు వాంటెడ్ గానే ఇది ఫిక్స్డ్ మ్యాచ్. పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది తెలుసు. వాళ్లే దగ్గరుండి స్టీల్ ప్లాంట్ నమ్మిస్తున్నారు. లేదంటే ఇమీడియట్ గా ఢిల్లీకి వెళ్ళమనండి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీసుకురమ్మని చెప్పి పవన్ కళ్యాణ్ లో వచ్చినటువంటి వార్త కరెక్ట్ అని నమ్మాలి అప్పుడు. 100% సార్, 100%, నో డౌట్ అందులో. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కన్సల్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో ఉందండి. వాళ్ళు కేంద్రంలో చక్రాలు తిప్పుతున్నారండి. చంద్రబాబు నాయుడు గారు భారత రత్నలు ఇప్పించగలరు, రాష్ట్రపతులు చేయగలరు, ఎన్డీఏ కూటమిని నడిపించగలరు. పవన్ కళ్యాణ్ గారేమో ఒక తుఫాన్ అని చెప్పి మోడీ గారు అంటారు. ఇన్ని మాటలు అంటున్న నాయకులారా, స్టీల్ ప్లాంట్ కాపాడలేరా? మీరు అంత చేతగాని వాళ్ళు అయిపోయారా? లేదా స్టీల్ ప్లాంట్ ని మీరే చంపేస్తున్నారా? దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. రెండోది, మీరు ఇందాక ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అన్న మాటలే చెప్పారు, బొలిశెట్టి సత్య గారు అని చెప్పి జనసేన నాయకులు. ఆయన కూడా స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులను పట్టుకుని నానా మాటలు. అంటే కార్మికులు అంటే అంత చులకనా మీకు? కార్మిక నాయకులు అంటే అంత చులకనా? ఉద్యమాలంటే అంత హేయమైనటువంటి భావన? ఉద్యమ స్ఫూర్తితో పుట్టినటువంటి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఉద్యమం చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ మీరు కించపరచడం, హీనంగా మాట్లాడడం, ఇది మీకు తగునా నేను అడుగుతున్నా. దీన్ని కాదా ఏరు దాటాక తెగలేసే రకాలంటూ ఎన్నికల ముందేమో కార్మికుల కాళ్ళు పట్టుకున్నట్టు మాట్లాడి, ఎన్నికలు అయ్యాక కార్మికుల కాళ్ళలో పట్టుకుని నడి రోడ్డు మీద బతుకులు ఇడుస్తారా? ఇది మీకు భావ్యమా అని అడుగుతున్నా. ఎప్పటికైనా మారండి, రాజకీయాలు వద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హుందాతనంగా సహకరించారో మీరు సహకరించండి. ఆ రోజు మాకు అవకాశం లేదు, అవకాశం ఉన్న మేరకు మేము చేశాం. ఈ రోజు మీకు అవకాశం వచ్చింది, కాపాడండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ వెంకటేష్ గారు, 1518 రోజులు సార్ ఇంతకుముందు చెప్తున్నారు మన కొండా రాజీవ్ గాంధీ గారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన చేపట్టి 1500 రోజులు పూర్తయిపోయాయి. ఈ టైంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ దీపం ఇచ్చినటువంటి ఒక సమాచారం చూస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, దీన్ని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన అలాగే ఉంది అని క్లియర్గా చెప్పారు. అసలు ఇప్పుడు ప్రభుత్వం స్పందిస్తుందా, స్పందించదా? రాష్ట్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారా, స్పందించరా? ముందుగా ప్యానెల్లో ఉన్న వారికి, అలాగే సాక్షి మీడియాకి అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఏదైతే డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక డెసిషన్ ఏదైతే ఉందో, దీన్ని వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు అనేది స్పష్టంగా మనందరికీ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది కొంచెం
మనం డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టతరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఒక ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిన తర్వాత, కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్లే పరిస్థితి అనేది ఎప్పుడు కూడా ఉండదు. దీనిలో భాగంగానే 11,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఫండ్స్ అలాట్ చేశాము అని చెప్పేసి అని చెప్పడం, ఈ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్స్ కింద దీన్ని మళ్ళీ రేపొద్దున ఎవరైనా ప్రైవేటు పరం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా కార్మికులు లేదా రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఆగుతుంది. సరే, అది ఎలాగో తలుచుకోవద్దు అనే ఒక పరిస్థితి ఉంది కాబట్టి మనందరికీ తేటతెల్లమైనటువంటి ఒక విషయం కాబట్టి ఈ ఎంప్లాయీస్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా మనం పక్కకు పెట్టేయచ్చు. ఖచ్చితంగా పేపర్ల మీద అధికార మార్పిడి లేదా యాజమాన్య మార్పిడి జరగాలంటే ఖచ్చితంగా బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్థిక పరంగా వీళ్ళు వచ్చి అడ్డుపడేటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకర్స్ అడ్డుపడితే ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ అనేది చాలా చిక్కుముడులు ఏర్పడే క్రమంలో ఉన్నది. కాబట్టి ఏదైతే ఈ 11,000 కోట్లలో ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా 8,000 కోట్ల రూపాయలు బ్యాంకుల యొక్క రుణాలను తీర్చడం అనేది మొదటి ప్రక్రియగా మనం అభివర్ణించాలి. అంటే ప్యాకేజీ ముసుగులో కూడా మోసం చేయాలని చూసారా? ఎస్, ఖచ్చితంగా జరిగింది అది. ఎందుకంటే 11,000 కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి 11,000 కోట్ల రూపాయలు ఏదైతే స్టీల్ ప్లాంట్ కి వచ్చినాయి కానీ ఆ డబ్బులు నేను తీసి సూపర్ 6 కి వాడుకోలేను అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఎందుకు తెచ్చుకోలేరు అని అంటే, ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇది ఈ 8,000 కోట్ల రూపాయలు నేను బ్యాంక్ అప్పులు తీర్చుకుంటున్నప్పుడు మీరు సూపర్ 6 హామీలకు లేకపోతే మరొక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక అవసరాలకు వాడుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా అవగాహన ఉంది ఈ విషయం మీద. పవన్ కళ్యాణ్ గారికి ఆయన అంత విస్తృతమైనటువంటి ఆలోచన చేసేటువంటి మేధావి నేనైతే అనుకోను. కాబట్టి అతనికి తెలిసే విషయం కూడా కాదు. ఇది ఏదైతే ఢిల్లీ లెవెల్లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కాదు, నాకు బీజేపీ పెద్దలు తెలుసు, డైరెక్ట్ గా నేను మోడీ గారిని కలవగలను, డైరెక్ట్ గా అమిత్ షా గారితో మాట్లాడేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెత్తనం చేయడానికి, వార్నింగ్లు ఇవ్వడానికి మోడీ అమిత్ షా పనికి వస్తారు కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి పనికిరారు. అప్పుడు ఉపయోగపడరా పవన్ కళ్యాణ్ గారు? మాటలు చెప్పడానికి దాన్ని చేతల్లో చూపించడానికి పవన్ కళ్యాణ్ ఏమే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిగా. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఏం చెప్పారంటే, మీరు స్టీల్ ప్లాంట్ ని ఎంత కమ్మాలనుకుంటున్నారు, ఓకే, సుమారుగా 5,500 కోట్ల రూపాయలకి మీరు నడి బజార్లో పెట్టి ఎవడో గుజరాత్ మీడియాకో లేకపోతే గుజరాత్ వ్యాపారస్తులకు అమ్మదలుచుకున్నట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొంత నిధులతో ఆ 5,000 కోట్ల రూపాయలు మేము చెల్లించి స్టీల్ ప్లాంట్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది అని చెప్పేసి అని చెప్పగలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ ఆ పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుందా? కేంద్ర ప్రభుత్వం నీ మీదే ఆధారపడి ఉంది కదా. ఎలాగో ప్రత్యేక హోదాని ఎలాగో పువ్వుల్లో పెట్టి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మనం చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని కూడా నర్మగర్భంగా, అంటే ఇందాక మన ఈ ఉక్కు పోరాట కమిటీ ఉద్యోగులు చెప్పినట్లుగా ఈ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్స్ కింద ఈ ప్రభుత్వం ఈ ప్రైవేటైజేషన్ చేసేటువంటి ఈ క్రమంలో ముఖ్యంగా ఈ పోరాట కమిటీలో ఉన్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, ఈ 11 సంఘాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, వీళ్ళందరి గొంతులు కోసి 35% మాత్రమే మీరు జీతాలు తీసుకుని పనిచేయండి, ఇలా 35% జీతాలు తీసుకుని పనిచేయండి మహాప్రభు అన్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు హైయెస్ట్ రికార్డు ప్రొడక్షన్ ఇస్తున్నారు. ఇది ఈ సౌత్ ఇండియాలో ఎవరు ఇవ్వనటువంటి ప్రొడక్షన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇస్తుంది. ఏదైతే 5,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం మీ దగ్గర ఇన్వెస్ట్ చేసింది అని చెప్పేసి అని వీళ్ళ మీద ఒక నెపం మోపుతున్నారో, దీనికి 2 రెట్లు ఇప్పటికి జిఎస్టీలో కానివ్వండి, వ్యాట్ లో కానివ్వండి, సేల్స్ ట్యాక్స్ లో కానివ్వండి పన్నుల రూపంలో తిరిగి చెల్లించినటువంటి ఘనత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. అది కూడా వితౌట్ హ్యావింగ్ సఫిషియంట్ మైండ్స్, సొంత మైండ్స్ లేకుండా ఇంతటి ప్రొడక్షన్ ఇవ్వడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయంగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గుజరాత్ కి సంబంధించినటువంటి ఈ ఉక్కు వ్యాపారస్తులకి వైజాగ్ మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద సముద్ర మార్గంలో రవాణా చేసుకునే ఫెసిలిటీ ఈ దేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మాత్రమే ఉంది. గుట్టు చప్పుడు కాకుండా, రోడ్డు మీద వెళ్లకుండా, రైలు మార్గంలో వెళ్లకుండా మీరు సముద్ర మార్గంలో
ఇక్కడ జరిగినటువంటి ప్రొడక్షన్ మొత్తాన్ని కూడా ఈ దేశంలో ఎక్కడికైనా చేర్చుకునేటువంటి ఒక ఫెసిలిటీ, అంటే సముద్రం యొక్క ఎడ్జ్ లో ఉన్నటువంటి ఒక ఉక్కు ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇది దీని యొక్క నైసర్గికంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ. కాబట్టి దీన్ని క్యాప్చర్ చేయడానికి చాలా మంది వ్యాపారస్తులు ఈ రోజు క్యూలో ఉన్నటువంటి పరిస్థితి. మోడీ మీద కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చే వ్యాపారస్తులు ఈ రోజు ఈ దేశంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఆపడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వస్తామని చెప్పేసినటువంటి ఒక హెచ్చరిక ఇస్తే తప్ప ఆగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ స్థాయిలో గానీ పోరాటం చేయాలి వీళ్ళు, ఆ స్థాయిలో కానీ వార్నింగ్లు ఇవ్వాలి. ఆ స్థాయిలో కానీ నిలబడకపోతే మీరు అన్నట్టుగా ఇది జరిగే అవకాశం కనిపించట్లేదు. ఖచ్చితంగా ఇది ఏంటంటే పొమ్మనకుండా పొగబెట్టడం లాంటి కార్యక్రమమే తప్ప ఇది మరొక వ్యవహారం కాదు. ఈ ప్రభుత్వం ఇలాగే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఖచ్చితంగా మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రత్యేక హోదాని ఎలా అయితే వదులుకోవాల్సి వచ్చిందో ఇది కూడా అలాగే వదిలికొనే పరిస్థితికి మనల్ని దిగజారుస్తారని చెప్పగలం. అయోధ్యరామ్ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో టార్గెట్ చేయడం, ఆయన విమర్శించడం అని కాదు, కానీ వాస్తవాలే మాట్లాడుకుంటే నాకు మోడీ తెలుసు, నాకు అమిత్ షా తెలుసు, జగన్ నేను వెళ్తాను, ఢిల్లీకి వెళ్తాను, మోడీ గారికి చెప్తా, అమిత్ షా గారికి చెప్తా నీ గురించి అని అంటారు. సో అంత బాగా తెలిసినప్పుడు ఆ పరిచయాల్ని ఇలా వాడుకుంటే బెటర్ కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్లు ఇవ్వడానికంటే కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి వాడుకోవచ్చు. రెండో విషయం, నేను టీడీపీకి బీజేపీకి పొత్తు కుదర్చడానికి చాలా కష్టపడ్డాను, ఢిల్లీలో కాళ్ళ వేళ్ళ పడ్డాను, తిట్లు కూడా తిన్నాను, అంత కష్టపడి నేను ఈ పొత్తు కుదిర్చాను అంటున్నారు. మరి స్టీల్ ప్లాంట్ కోసం మోడీ గారినో అమిత్ షా గారినో వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడచ్చు కదా, తిట్లు తినైనా సరే ప్రైవేటీకరణ ఆపచ్చు కదా. మరి ఎందుకు ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు అధికారం చేతిలోకి వచ్చాక? ఈశ్వర్ గారు, ఇప్పుడు మీరు చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పారు, వాటి జోలికి నేను పోదలుచుకోలేదు. ఆ పెద్ద విషయాలు పక్కన పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తన సొంత కాళ్ళ మీద అది నిలబడి దాన్ని పోషించుకుంటూ ప్రజలకు ఉపయోగపడుతూ ముందుకు పోతా ఉంది. దీని జోలికి రావద్దని చెప్తే చాలు, దీన్ని చంపేయొద్దని చెప్తే చాలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇందాక వెంకటేష్ గారు చెప్పినట్టుగా నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఉన్న ఏకైక ప్లాంటు, రైల్వేస్ కనెక్టివిటీ ఉన్న ఏకైక ప్లాంటు, సిబిఎస్ కనెక్టివిటీ ఉన్న ఏకైక ప్లాంటు, ఎయిర్వేస్ కనెక్టివిటీ ఉన్న ఏకైక ప్లాంట్. ఈ 4 కనెక్టివిటీ ఉన్న ప్లాంట్స్ భారతదేశంలో ఎక్కడ లేవు. అవును. ఈ 4టితో పాటు కాస్మోపాలిటన్ సిటీలో 20,000 ఎకరాల భూభాగం కలిగి ఉన్న ప్లాంట్. కాబట్టి దీన్ని కొట్టేయాలనుకుంటున్నారు, కాబట్టి దీన్ని బయర్స్ రెడీగా ఉన్నారు. దీన్ని మనం ప్రశ్నిస్తా ఉన్నాం, దీన్ని చంపేయొద్దు అడిగితే చాలు అని అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మాకు అడ్డం పడకుండా ఉంటే చాలు, మీకు సాయం చేయకపోయినా పర్లేదు, చంపేయకండి. ఖాళీ రైల్వే రేకులు ఏమంటే కాదు, నేను అడిగా ఢిల్లీలో మాట్లాడుతూ, అరే ఉద్యోగ భవన్లో కూర్చొని మీతో మాట్లాడుతున్నాం సార్, ఉద్యోగ భవన్ కి రైలు భవన్ కి కూడా కిలోమీటర్ దూరం లేదు, ఖాళీ రైల్వే రేకులు ఇప్పించలేరా మాకు? ఐరన్ ఓర్ ఇప్పించలేరా? ఇప్పించండి, మేము ఉత్పత్తి చేస్తాం. రోజు 10 కోట్ల చొప్పున 365 రోజులు ఇంటూ 10 3,650 కోట్ల రూపాయల నగదు లాభాలు తెచ్చి పార్లమెంట్ మెట్ల ముందు పెడతామని ఛాలెంజ్ చేశాం. ఎందువల్ల? ఇది కార్మికుల ప్లాంట్. 67 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తూ వచ్చిన ప్లాంట్, 32 మంది ప్రాణత్యాగాలు చేస్తూ వచ్చిన ప్లాంట్, 16,500 మంది నిర్వాసితులు అయిపోతూ వచ్చిన ప్లాంట్, 7 ఎంపీలు రాజీనామాలు చేస్తూ వచ్చిన ప్లాంట్. ఇంత చరిత్ర కలిగిన ప్లాంట్ని, ప్రజల ఆస్తిని దోచుకుపోతానంటే చూస్తూ ఊరుకోవడానికి తెలుగు వాళ్ళేమి కూర్చోలేదు. రాజీవ్ గాంధీ గారు, ఖచ్చితంగా మనకున్నటువంటి పరిచయాలు, ఒక్క నిమిషం సార్ కంక్లూడ్ చేద్దాం. మనకున్నటువంటి పరిచయాలు, కాళ్ళ వేళ్లబడి పొత్తులు కుదిర్చే పరిచయాలు ఉన్నప్పుడు, తిట్లు తిని మరి పొత్తులు కుదిర్చే పరిచయాలు ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వాడుకోకూడదు స్టీల్ ప్లాంట్ కోసం? ఇక్కడ మీరు ఇంకో అంశం మర్చిపోయారు, ఆయనకి ఏ హోదా లేకుండానే ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనకి అన్ని చెప్పేస్తూ ఉంటాయి కూడా. అంటే ఇంటెలిజెన్స్ హోంశాఖే ఇంకా ఆయన చేతుల్లో ఉన్నట్టు, మరి ఇంటెలిజెన్స్ అంతా ఆయన రిపోర్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్ లోనే. మరి ఇప్పుడు అధికారంలో ఇంకెంత పట్టుంది, పైగా ఇప్పుడు డిప్యూటీ సీఎం మోడీ గారు ఆయన పార్లమెంట్ లో చాలా పొగిడారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చెయ్యాలి? చేతనైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపి అప్పుడు ఎస్
నేను సినిమాల్లోనే హీరోని కాదు, నేను రియల్ లైఫ్ లో కూడా హీరోనే, నేను సినిమాల్లోనే పోరాట యోధుని కాదు, నిజ జీవితంలో కూడా నేను పోరాట యోధునే. ఇదిగో స్టీల్ ప్లాంట్ మీద డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ డెసిషన్ ని రద్దు చేయించాను. మోడీ గారు కాళ్ళన్నా పట్టుకున్నాను, అమిత్ షా గారితో గొడవన్నా పెట్టుకున్నాను, బీజేపీ పెద్దలతో తిట్లైనా తిట్టించుకున్నాను తప్పితే విశాఖ స్టీల్ ప్లాంట్ నేను కాపాడానని చెప్పాలి. బాబు ప్రయోజనాలే ముఖ్యంగానే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలు ముఖ్యం కాదు. 100% ముఖ్యం కాదు. ఆయన రాజకీయాలు, టీడీపీ ప్రయోజనాలు రాజకీయపరమైనటువంటి ముఖ్యంగానే ఆలోచనలే. స్టీల్ నేను ప్లాంట్ ఒకటే ప్రయోజనాలు కోరుతున్నాను సార్, ఇప్పుడు అయోధ్య రామ్ గారు చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగా చరిత్ర పుస్తకాలు చదివి ఆయన చెప్పిన మాటలని వాస్తవం. అంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇంతమంది ప్రాణ త్యాగాలు, ఇంతమంది పదవి త్యాగాలు, ఎంతమంది భూ త్యాగాలు చేస్తే వచ్చింది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో చిన్న సాయం కోరుతున్నాం. ఆ చిన్న సాయాన్ని చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావట్లా. అధికారం లేనప్పుడు అధికారం ఇవ్వండి అని అడిగారు కదా, రికార్డు మెజార్టీలు ఇచ్చారు. మీకు ఎందుకు ఇచ్చారు? స్టీల్ ప్లాంట్ కాపాడుతూనే ఇచ్చారు. మరి ఈ రోజు మీరు ఆ బాధ్యత ఎందుకు మర్చిపోతున్నారు? దయచేసి ఎప్పటికైనా మేల్కొని మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారో ఏళ్ళు పట్టుకుంటారో మాకు అనవసరం. స్టీల్ ప్లాంట్ రైట్. థ్యాంక్ యూ సార్. కొండ రాజీవ్ గాంధీ గారు చర్చలో పాల్గొన్నందుకు. సింగళూరు వెంకటేష్ గారు, అలాగే ఉక్కు పోరాట కమిటీ నుంచి ఈరోజు డిబేట్కి హాజరైన అయోధ్యరామ్ గారు, అలాగే రామచంద్రరావు గారు, ఇద్దరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.